నమస్తే, వెల్కమ్ టు స్వప్నిక డివోషనల్ టీవీ. వినాయక చవితి సంబరాలు అనేది మొదలైపోయాయి. సో అందుకనే వినాయక చవితికి పాలవెల్లి ఎందుకు కడతారు, దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణం ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మందికి తెలియదు కాబట్టి మన ఛానల్ ద్వారా తెలియచేయాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోండి. వినాయక చవితి వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. వినాయక విగ్రహం తయారీ దగ్గర నుంచి పూజ కోసం ప్రతి పువ్వులు లాంటివి సేకరిస్తూ పిల్లలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. అయితే వినాయక చవితి పండుగను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. కొంతమంది వినాయక చవితికి పాలవెల్లిని కడతారు. ఇలా వినాయక చవితి రోజున పాలవెల్లి కట్టే సాంప్రదాయం ఎందుకుందనేది ఈ జనరేషన్ వాళ్ళకి చాలా తక్కువ మందికే తెలుసు. సో మా ఇంట్లో పెద్దలు కడుతున్నారు కనుక మేము కూడా పాలవెల్లిని కడుతున్నామని చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వినాయక చవితి రోజున పాలవెల్లిని ఎందుకు కడతారు అనేది మీ అందరికీ తెలియచేయాలనుకున్నాను. వినాయక చవితి పాటించే ప్రతి ఆచారంలో ఇతర పండుగలకి భిన్నంగా ఈ వినాయక చవితి ఉంటుందనే చెప్పాలి. అందుకే ఒకటి పాలవెల్లిని కూడా ఇక్కడ ఎంతో సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు. పాలవెల్లి లేకపోతే గణపతి పూజ పరిపూర్ణం కాదు అనేది హిందువుల నమ్మకం. ఇలా చవితికి పాలవెల్లిని కట్టడం వెనుక అనేక కారణాలున్నాయి. చతురస్రాకారంలో ఉన్న ఒక ఊయాల వంటి వస్తువుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి ఆకులు కలువ పువ్వులతో అలంకరిస్తూ ఉంటారు. మొక్కజొన్న పొత్తులు, బత్తాయి, దానిమ్మ వంటివి ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఈ పండ్లని కూడా పాలవెల్లిని అలంకరించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధన అనేదే కాదు, సృష్టి స్థితి లయకు ప్రతీక ఈ గణపతి. అనంత విశ్వంలో భూమి అనువంతే అనేది భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోట్లాను కోట్లు కనిపిస్తాయి అనేది పాల సముద్రాన్ని తలపిస్తూ ఉంది ఈ పాలవెల్లి. సో వీటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటారు. దానికి చిహ్నంగానే ఈ పాలవెల్లిని వినాయక చవితికి కడుతూ ఉంటారు. అంటే భూమి సృష్టిని సూచిస్తూ మట్టి వినాయకుడిని, జీవానికి అంటే స్థితి చిహ్నంగా పత్రిని, ఆకాశానికి నిలయంగా అంటే లయంకి చిహ్నంగా పాలవెల్లిని గణపతి పూజలో పెట్టి ఆరాధిస్తూ ఉంటారు హిందువులు. గణపతి అంటే గణాలకు అధిపతి, తొలి పూజను అందుకునే దైవం కాబట్టి గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడం. ఆ దేవతలందరికీ సూచనగా ఈ పాలవెల్లిని వినాయక చవితి రోజున కడుతూ ఉంటారు. అంటే వినాయకుడిని ఒక్కరినే పూజిస్తున్నట్లు కాకుండా పాలవెల్లిని కట్టడం వల్ల మీరు ముక్కోటి దేవతల్ని ఆ వినాయకుడి పూజలో ఆహ్వానించి పూజిస్తున్నారు అనే దానికి ప్రతీకగానే ఈ పాలవెల్లిని కడతారు. అందుకనే ఈ పాలవెల్లి సకల దేవతలకు ప్రతీక అని హిందూ ధర్మంలో కూడా చెప్పబడింది. పాలపుంతలో నక్షత్రాలుగా వెలగపండు, మొక్కజొన్న పొత్తులు, మామిడి పిందెలు, జామ, దానిమ్మ వంటివి ఇలా వివిధ రకాల పండ్లను కట్టి వాటిని సూచిస్తూ ఉంటారు. అవి ప్రకృతికి చిహ్నం. వినాయకుడు సాక్షాత్తు ఓంకార స్వరూపుడని హిందూ ధర్మాల్లో చెప్పబడింది. అంతేకాదు ప్రపంచానికి అధిపతి అయిన స్వామికి ఛత్రంగా ఈ పాలవెల్లిని కట్టే సాంప్రదాయం కూడా పూర్వీకుల నుంచే ఏర్పడింది. అందుకనే వినాయక విగ్రహాన్ని పెట్టి పూజించే ప్రతి ఒక్కరూ ఈ పాలవెల్లిని కూడా పెట్టి పూజించాలి. అప్పుడే ముక్కోటి దేవతల్ని పూజించిన పుణ్య ఫలం అనేది వస్తుంది అని పురాణాల్లో చెప్పబడింది. సో పాలవెల్లి వెనుక ఇంత కథ ఉంది అని చాలా మందికి ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి తెలియదు. కానీ పురాణాల్లో పెద్దలు చెప్పినవి ఖచ్చితంగా వాటికి ఒక కారణం ఉంటుంది. అందుకనే ఈ కారణం రాను రాను పోవచ్చు కానీ ఆ సాంప్రదాయాలు మాత్రం అలాగే కొనసాగుతూ వస్తున్నాయి. అందుకు నిదర్శనమే ఇప్పుడు వినాయకుడి విగ్రహాన్ని మనం ఎట్లా పూజిస్తామో పాలవెల్లిని కూడా మనం ఎంతో అందంగా అలంకరించి పూజిస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వినాయక పండుగ రోజు పాలవెల్లిని కట్టాలి అనేది పురాణాల్లో కూడా చెప్పబడింది. కాబట్టే ఈ వీడియో నేను వినాయక చవితి ముందే చేయాల్సింది. ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు మళ్ళీ పాలవెల్లి తీసుకొచ్చి పూజ చేసేవాళ్ళు. బట్ నాకు కొంచెం డిలే అవ్వటం వల్ల చేయలేకపోయాను. సో అట్లీస్ట్ ఇప్పుడైనా తెలుసుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఎవరైనా కూడా వినాయక పూజ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఒక పాలవెల్లిని కట్టి పూజిస్తే వినాయకుడితో పాటు ముక్కోటి దేవతల్ని మీరు పూజించినట్లే. సో మీకు సకల సౌకర్యాలు కలుగుతాయి, మీరు అనుకున్న కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. సో ఇప్పుడు వినాయకుడిని మీరు పూజిస్తున్నా ఖచ్చితంగా వినాయక విజయాలను అందించేవాడు కాబట్టి
మీకు పనుల్లో విజయాలు కలగాలని కోరుకుంటూ ఉన్నాం. వినాయకుడిని పూజిస్తూ పాలవెల్లిని పూజించలేదే అని బాధపడే వాళ్ళు దయచేసి బాధపడకండి. సో ముక్కోటి దేవతల్ని పూజించాలనే ఒక సాంప్రదాయం ప్రకారంగానే పాలవెల్లిని అనేది అక్కడ పెట్టారు. ఒకవేళ మీకు తెలియక పాలవెల్లిని పెట్టి అలంకరించకుండా పూజిస్తే అక్కడ దోషం ఏదో వచ్చినట్లేం కాదు. మీరు వినాయకుడిని పెట్టి పూజిస్తూ ఉన్నారు కాబట్టి మీకు మంచే జరుగుతుంది. సో దానివల్ల ఎలాంటి అనర్థాలు జరగవనేది కూడా మీరు ఖచ్చితంగా గ్రహించండి. సో గణపతి అంటేనే విజయాలనిచ్చే ఒక మహా అద్భుతమైన శివయ్య కొడుకు కాబట్టి సో మీకు ఆ శివయ్య ఆశీస్సులు, పార్వతీదేవి ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఎవ్వరూ కూడా అరే ఇప్పుడు నేను పాలవెల్లి పెట్టి పూజించలేదే, ఇలా చెప్పారు, ఇప్పుడు ఎలా అని అస్సలు బాధపడకండి. సో వినాయకుడిని మీరు భక్తి శ్రద్ధలతో పూజించండి, అంతా మంచి జరుగుతుంది. మీరు అనుకున్నవన్నీ కూడా జరగాలనే కోరుకుంటున్నా. సో ఎవరైనా కూడా నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా వినాయక చవితి రోజు వినాయకుడిని పెట్టి ఇంట్లో పూజించే వాళ్ళు పాలవెల్లి అనేది కట్టండి. సో ఇలా కట్టి మీరు పూజించటం వల్ల మీకు ఇంకా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలో చెప్తున్నాను, అంతకు మించి ఏం కాదు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరైతే వినాయక చవితి రోజున వినాయకుడిని పెట్టి పూజిస్తున్నారో వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలని, మీకు తెలియని ఎన్నో పురాణాల్లో చెప్పబడిన విషయాలని మన ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేయడమే మా ఛానల్ యొక్క ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఎంతోమందికి ఆధ్యాత్మిక విషయాలను కూడా షేర్ చేయండి. శుభమస్తు.